క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామంలో ఈ 6వ రోజు జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తలపెట్టుచున్న క్రీస్తుతో నిండిన క్రిస్మస్, క్రీస్తును కలిగిన క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు రక్షకుని వెలుగు చూడండి. ఈ లోకంలో ఒక రక్షకుడు అవసరం, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. అంటే ఈ లోకాన్ని వెలిగించడానికి వెలుగు కావాలి. అది ఎలాంటి వెలుగు? మరి క్రిస్మస్లో మనమంతా కూడా కుటుంబాలను, సంఘాలను మంచి మంచి లైటింగ్తో డెకరేషన్ చేస్తాం. అంటే దాదాపు డిసెంబర్, అంటే కొంతమంది నవంబర్ 25 నుండే చేస్తారు. అయితే డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ కాంతులు, అంటే ఈ లోకంలో ఉన్న లైటే అంత షైనింగ్గా ఉంటే, ఆయన వెలుగు ఏమంటాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, ఎవడు నా యందు నిలుచునో నా వెలుగు వానిలో ఉంటుంది. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. అందుకే రక్షకుని వెలుగులో మన కుటుంబాలు, మన సంఘాలు, మనము, అంటే రక్షకుని వెలుగు మన ఇంట్లోనికి రావాలంటే ఆ రక్షకుడు మన హృదయంలో ప్రతిరోజు నివసించాలి. ఆ రక్షకుని ప్రార్థన, ఆ రక్షకుని వాక్యము, ఆ రక్షకుని ఆరాధన మనం చేయాలి. అందుకే అంటున్నాడు, ఆయన లోకమునకు వెలుగు. అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగిచ్చుటకు, మరణాంధకారంలో ఉన్న వారికి జీవమిచ్చుటకు యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా జన్మించాడు. ఫైనల్గా ఏమంటే, అనేక ఆత్మల రక్షణ కొరకై ఆయన వెలుగు, అనేకులను పాపం నుండి విమోచించే వెలుగు, అనేకులను శాపం నుండి విమోచించే వెలుగు, అనేకులు అంధకారంలో, చీకటిలో నలిగిపోతూ కష్టాలలో, దుఃఖాలలో ఉన్న వారికి యేసు ప్రభు నిజమైన వెలుగు. ఆయనే సర్వాంతరామి, సర్వ సృష్టికి వెలుగై ఉన్నాడు. అంటే ఈ వెలుగు లోకానికి రాకపోతే చీకటి మనల్ని పరిపాలన చేసేది. ఆ చీకటిని జయించడానికి, చీకటి అంటే పాపము అని అర్థం. అంటే మానవుడు పాపములో, శాపములో, అంధకారములో కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు నిజమైన రక్షకుని వెలుగు రక్షకుని జననములో వచ్చింది. ప్రియులారా, నీవు నేను ఆయన వెలుగును కలిగి జీవిస్తున్నామా? మన కుటుంబాలు, మన సంఘాలు, సమాజం, ప్రపంచానికి వెలుగు, సృష్టికి వెలుగు. అందుకే వారి ప్రజల పాపముల నుండి విమోచించుటకు వచ్చిన ఒక గొప్ప వెలుగు యేసయ్య. ఈరోజు అడుగుతున్నాడు, ఈ సంవత్సరం అంతా ఏ వెలుగులో మనం ఉన్నాం? నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడుచు వారికి శ్రమ. అందుకే శ్రమలను సహిస్తూ, బాధలను జయించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవుని ఎల్లప్పుడూ ఆరాధించుకుంటూ ఆయన వెలుగులో మనం ఉన్నాం. చీకటికి వెలుగుకి ఏమి సంబంధం? పాపానికి పరిశుద్ధతకు ఏమి సంబంధం? కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనే ఈ లోకానికి పాలించే, ఈ లోకం పరలోకానికి పాలించే రాజు. ఆ రక్షకుని వెలుగులో మనం ఉండాలి. నువ్వు వాన పడితే గొడుగు తీసుకొని పోతావు. ఎందుకు? మనం తడిసిపోకుండా. భయంకరంగా చలి వేస్తే స్వెటర్లు వేసుకొని చలిమంట కాపుకుంటాం. ఎందుకు? చలికి తట్టుకోలేక. మరి పాపానికి తట్టుకోలేక మానవుడు నశించిపోగుదని. అందుకే లూకా సువార్తలో అంటాడు, నశించిన దానిని వెదకి వచ్చి రక్షించుటకు మనుష్య కుమారుడే
ఈ లోకములో వెలుగుగా వచ్చాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో సమాధానమునకు వెలుగు ఈయన, రక్షణకు వెలుగు ఈయన, పాపమును జయించిన వెలుగు ఈయన, పరిశుద్ధతకే ఒక గొప్ప వెలుగు మన దేవుడు. అందుకే అంటున్నాడు, ఆయనే మన వెలుగు. ఈ లోకంలో ఆయన మనుషులను వెలిగించడానికి వచ్చాడు కానీ మనుషులను అర్పడానికి రాలే. కొంతమంది మాటలు కొన్ని సంఘాలలో కానీ ఎక్కడైనా కానీ వ్యక్తిగతంగా కానీ సేవ చేసే వారిని చేయనియరు, సువార్త ప్రకటించే వారిని ప్రకటింపనియరు. వారు ప్రకటించరు, వీరు ప్రకటింపరు. ఎందుకంటే వాళ్ళలో యేసయ్య వెలుగు లేదు. వెలుగు కలిగిన బిడ్డలను అర్పాలని చూస్తుంటారు. అందుకే అంటున్నాడు, ఎవడు నా యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. ఫలభరితమైన క్రిస్మస్, క్రీస్తుతో నిండిన క్రిస్మస్, క్రీస్తును కలిగిన క్రిస్మస్, పరిశుద్ధాత్మ వెలుగులోకి రక్షకుని వెలుగు. ఈ లోకంలో ఈ లోక సంబంధమైన వెలుగు ఎంతైనా నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, కానీ ఆయన ఇచ్చే వెలుగులో, అందుకంటాడు, సూర్యకాంతి పద్మబింబములను పోలినవాడు, తేజోమయుడు, కరుణామయుడు, కృప కలిగిన దేవుడు మన రాజు. అందుకే ఈ 6వ దినమున రక్షకుని వెలుగు ఏ కుటుంబంలో ఉంటుందో, ఆయన నీతి సూర్యుడు, నా నామమందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన నీతి సూర్యుడిగా ఉదయించబోతుంది. తూర్పు దిక్కున జ్ఞానులు ఆ స్టార్ను చూసి వెలుగును కనుగొనిరి. ఆ వెలుగే యేసు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అంటే నజరేతులో నుండి యేసయ్య అనే వెలుగు ఈ లోకానికి వచ్చింది. అందుకే ఆయన ఒక గొప్ప వెలుగు, ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికే వెలుగునిచ్చిన గొప్ప దేవుడు యేసు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కనికరం గల ప్రభువా, ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. క్రిస్మస్తో నిండిన వెలుగు, క్రిస్మస్తో నిండిన ప్రార్థన, క్రిస్మస్తో నిండిన వాక్యము మా కుటుంబాలలో, మా సంఘాలలో ఉంచుమని, రక్షకుని వెలుగులో మమ్మల్ని నడిపించమని, మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య జన్మించిన పాకదరికి అలనాడు జ్ఞానులను నడిపించిన నీవు. యేసయ్య జన్మించిన పాకదరికి అలనాడు జ్ఞానులను నడిపించిన నీవు. సదయుడగు శ్రీయేసుని సన్నిధిలో చేరుకొని సన్మార్గమున మమ్ము నడిపింప జేయుమా. గగనాన వెలిగేటి అందాల తారా వెలిగించుమా మాదు హృదయాలను. మాలోన వెలుగొందగా నీదు కాంతి మటుమాయమౌనులే చీకటి. దురితాంధకారంబులు నిండిన మా బ్రతుకులలో నీ కాంతి కిరణములను ప్రసరింపజేసి మా గృహాల పైన నిలచి మాదు బ్రతుకు లందు వెలిగి యేసయ్యను మా హృదిలో ప్రవహింపజేయుమా. గగనాన వెలిగేటి అందాల తారా వెలిగించుమా మాదు హృదయాలను. మాలోన వెలుగొందగా నీదు కాంతి
మటుమాయమౌను లేచీకటి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. క్రిస్మస్ వెలుగు, రక్షకుని వెలుగు, ఈ 6వ దినమున దేవుని జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా వినిపించబడుతున్న ఈ సందేశాలను దేవుడు దీవించును గాక. సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మా కొరకు ప్రార్థించండి, మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థించండి. ఈ పరిచర్యను బలపరచండి, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. అనేకులకు వాక్యము ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడే మాకు సహాయం చేయనుగాక. మా ఫోన్ నంబర్ 7659091876. దేవుడు మిమ్మలను దీవించునుగాక. రక్షకుని వెలుగులోని వెలుగు మీ కుటుంబాలకు ప్రవహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.